భారతదేశం భిన్న మతాలకు, సాంప్రదాయాలు, సంస్కృతులకు నిలయం. ఇక హైదరాబాద్ నగరంలోనైతే అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి నివసిస్తూ ఉంటారు. హిందూ, ముస్లింల పండుగలు ఒకే రోజు వచ్చినప్పటికీ ఎలాంటి వైషమ్యాలు తలెత్తకుండా మత సామరస్యంతో ఎవరి పండుగలను వారు జరుపుకున్న సందర్భాలు నగరంలో చాలానే ఉన్నాయి. ఇది నగరవాసుల గొప్పతనమని చెప్పొచ్చు. అయితే క్రిస్మస్ పండుగ రోజు అయ్యప్ప స్వామి భజనలు చేయొద్దంటూ మేడ్చల్ ఎస్ఐ అయ్యప్ప స్వాములతో వాగ్వాదానికి దిగారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. బూట్లతో పూజా మండపం వద్దకు వచ్చి స్వాములకు వార్నింగ్. క్రిస్మస్ రోజు పూజలు భజనలు చేయకూడదు అంటూ అయ్యప్ప స్వాములతో మేడ్చల్ ఎస్ఐ వాగ్వాదం అంటూ దేవిక జర్నలిస్ట్ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కండ్లకొయ్య అయ్యప్ప స్వామి పూజ జరుగుతూ ఉండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు. అయ్యప్ప పడి పూజ చేస్తుంటే పోలీసులు వచ్చి సౌండ్ పెట్టకూడదు అని అభ్యంతరం వ్యక్తం చేశారు అంటూ తెలంగాణ మాట అనే ఎక్స్ పేజీలోనూ డిసెంబర్ 25న వీడియోను పోస్ట్ చేశారు. క్రిస్మస్ పండుగ రోజున అయ్యప్ప పడి పూజ చేయకూడదంటూ పోలీసులు దౌర్జన్యం చేస్తే అయ్యప్ప స్వాములు ఎదురు తిరిగారంటూ మరికొంతమంది ఎక్స్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి సజెక్ టీం మేడ్చల్ పోలీసులను సంప్రదించింది. కండ్లకోయ గ్రామంలో అయ్యప్ప స్వామి పూజ కోసం ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ నుంచి భారీ ఎత్తున సౌండ్ వస్తుండడంతో సమీపంలోనే నివాస సముదాయాల్లోని పెద్ద వయస్సు వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారంటూ తమకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, దీంతో ఎస్ఐ అశోక్ అక్కడికి వెళ్లి సౌండ్ తగ్గించాలని నిర్వాహకులను కోరారని మేడ్చల్ పోలీస్ స్టేషన్ అడ్మిన్ ఎస్ఐ మన్మథరావు తెలిపారు. క్రిస్మస్ రోజున అయ్యప్ప పూజలు చేయొద్దనే ప్రచారంలో నిజం లేదని ఎస్ఐ మన్మథరావు స్పష్టం చేశారు. ఎస్ఐ అశోక్ సూచనతో నిర్వాహకులు సౌండ్ తగ్గించారని, అయితే కొందరు కావాలనే ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారన్నారు. అయ్యప్ప స్వామి పడి పూజ జరుగుతున్న చోటుకు ఎస్ఐ షూ ధరించి వెళ్లారనే ప్రచారం సరికాదని, పూజా మండపానికి మైక్ సెట్ చాలా దూరంలో ఉందని మన్మథరావు వివరణ ఇచ్చారు. తమ ప్రాంతంలో ఇంతకు ముందు మతపరంగా ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదని, ఇది చాలా ప్రశాంతమైన ప్రాంతమని తెలిపారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, సౌండ్ తగ్గించాలని కోరిన ఎస్ఐ హనుమాన్ భక్తుడని, ఆయన రోజు అరగంట పాటు ఆంజనేయ స్వామి పూజ చేస్తారని అడ్మిన్ ఎస్ఐ తెలిపారు. మేడ్చల్ సిఐ సైతం ఈ ఘటనలో తమ ఎస్ఐ సిబ్బంది తప్పేమీ లేదని, క్రిస్మస్ రోజున అయ్యప్ప పూజ చేయొద్దని జరుగుతున్న ప్రచారం తప్పని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించగా అయ్యప్ప భక్తులు, మేం సౌండ్ తక్కువ చేయం, మీరు ఇక్కడికి రావద్దు స్వామి అంటూ ఎస్ఐతో మాట్లాడిన మాటలు వినిపించాయి. ఎస్ఐ అక్కడికి షూ వేసుకొని రావటం పట్ల అక్కడున్న భక్తులెవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పడిపూజ చేసే చోటు, ఎస్ఐ నిలబడిన చోటుకు కొద్ది దూరంలో ఉండటాన్ని కూడా వీడియోలో గమనించొచ్చు. అలాగే క్రిస్మస్ రోజున అయ్యప్ప పూజ చేయొద్దని కూడా ఆ ఎస్ఐ అనలేదు. మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. మా హిందువుల పూజల కాదు మీరు వస్తారు, మీరు పోయి క్రిస్టియన్ల పూజల కాదు చెప్పుకోండి. మీరు మా దగ్గర రావద్దు. మీరు హిందువే ఉండొచ్చు కాదు, మీరు రావద్దు. మీరు రావద్దు స్వామి, మీరు రావద్దు. మా గుడికాడికి మీరు రావద్దు స్వామి, మీరు రావద్దు స్వామి. మేము సౌండ్ తప్పలేం. మేడ్చల్ పోలీసుల వివరణతో పాటు వీడియోను నిశితంగా పరిశీలించి చూసిన తరువాత క్రిస్మస్ రోజు పూజలు భజనలు చేయొద్దని ఎస్ఐ వాగ్వాదానికి దిగారనే ప్రచారంలో నిజం లేదని తేలింది. సౌండ్ తగ్గించాలని మాత్రమే ఎస్ఐ కోరారని, పడిపూజ మండపానికి దూరంగానే ఆయన ఉన్నారని తేలింది.